హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు చికెన్ మటన్ ఎక్కువ శాతం అయితే చికెన్ తినొద్దని అంటున్నారు కదా, అందుకే మిల్ మేకర్ ఆలు టమాటాతో చికెన్ ఫ్లేవర్ వచ్చేటట్టుగా అయితే వండుతున్నాను. ఫుల్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఫుల్ వీడియో అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఆలస్యం ఎందుకు, ముందుగా ఒక కప్పు మిల్ మేకర్, ఒక 5 ఆలుగడ్డలు చిన్నవి, ఒక 6 టమాటాలు మీడియం సైజువి ఇవి తీసుకోవాలన్నమాట. కొన్ని వాటర్ వేడి చేసి, హాట్ వాటర్ బాగా వేడైన వాటర్లో మిల్ మేకర్ వేయాలి. నేను తీసుకున్నది పెద్ద సైజు మిల్ మేకర్, మీరు చిన్న సైజు మిల్ మేకర్ కూడా తీసుకోవచ్చు. హాట్ వాటర్లో వేసిన తర్వాత అవి నానేంతలోపు ఇవి కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఆనియన్ చూడండి నానినే వేడి నీళ్ళలో తీసి వాటర్ విండేసి అయితే ఒక బౌల్లో వేసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టాను. ఆలుగడ్డలు వాటర్లో వేసి పెట్టాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, ముక్కుడు కానీ గిన్నె కానీ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ ఫ్రై మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. ఇలా ఫ్రై చేసుకుంటేనే మన కర్రీ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే వేడి నీళ్ళ నుండి తీసివేసినవి పచ్చి పచ్చిగా కొడుతుంది అన్నమాట, మంచిగా టేస్ట్ ఉండదు. ఇట్లా ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉంటుంది. మన చికెన్ పీసెస్, మటన్ పీసెస్ లాగా ఉంటుంది అన్నమాట. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని, అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్లో నుండి తీసి ఆలు ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా వాటర్లో వేసి పెడితే మంచిగా కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి, సూపర్ ఉంటాయి ఆలుగడ్డలు వేసిన తర్వాత కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత చూడండి కలర్ చేంజ్ అయినాయి కొంచెం. ఆ తర్వాత టమాటా వేసుకొని కలుపుకొని మరో 5-6 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత చూడండి ఆలుగడ్డ ఇట్లా చుంచితే చునుగుతుంది. ఇలా చునిగినప్పుడు ఇప్పుడు ఉడికినట్టు. ఇప్పుడైతే ఫ్రై చేసిన మిల్ మేకర్ వేసుకోవాలి. తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం అయితే వాటర్ వేయాలి. ఇవి పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేయాలి. ఎక్కువ వేస్తే వాటర్ అయిపోతుంది కర్రీ. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి వాటికి ముక్కలకు పట్టేంత వరకు 2 నిమిషాల తర్వాత కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. చూడండి గ్రేవీ అనేది చిక్కబడింది. మటన్ చికెన్కి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇలా చేస్తే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.